మన జీవితాలను మనమే తీర్చిదిద్దుకోవాలన్న విషయం నిన్నటి ఎపిసోడ్లో మనం చూసాం. కాబట్టి ఇక్కడ ఎవరో వచ్చి ఏదో చేసి మనల్ని ఉన్నతంగా మార్చరు. అయితే గొప్పవాళ్ళంటే ఎవరు? ఎవరిని గొప్పవాళ్ళు అంటారు? గొప్పవాళ్ళుగా కావడానికి మనకు ప్రాథమికంగా కావలసింది ఏమిటి? అదే ఒక లక్ష్యం, ఒక గోల్. చిన్న చిన్న పదాలతో చెప్పుకోవడం అంటే ఒక కళ, ఒక ఇష్టం, ఒక ఆశయం, ఒక ఆశ, ఒక కోరిక. ఇప్పుడు చూద్దాం. శరీరంలో అణువణువు ఆ లక్ష్యాన్ని సాధించడానికి సిద్ధంగా ఉండాలి. మీరున్నారా? ఈనాడు ఉన్న స్థితి నుంచి మనం కోరుకునే మనకు నచ్చిన ఉన్నత స్థితికి చేరుకోవడానికి అంచెలంచెలుగా ప్రయత్నించాలి. దానికి తగ్గ విధంగా శ్రమించాలి, సాధించాలి. ఎవరైతే ఒక లక్ష్యం ఏర్పరచుకొని ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా క్రమశిక్షణతో పట్టుదలగా సర్వశక్తులు ఒడ్డి కష్టపడతారో వాళ్ళే బహుశా రిచ్గా ఉంటారు, లేదా ఆనందంగా, సంతృప్తిగా, సంతోషంగా జీవిస్తారు. మరికొందరు అదృష్టవంతులు ఈ రెండింటితో వెలిగిపోతుంటారు. అంటే రిచ్గా, సంతోషంగా, సంతృప్తిగా ఉండి వెలిగిపోతుంటారు. గొప్పవాళ్లుగా మారడానికి కావలసిన అర్హతలు, శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు అన్నీ మనలోనే ఉన్నాయి. వాటన్నిటినీ తట్టి లేపుకొని, మెరుగు పెట్టుకొని మనల్ని మనం గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుకునే బలమైన ఆయుధాలుగా మలుచుకునే ప్రయత్నమే ఇదంతా. మనం కోరుకున్న స్థాయికి చేరుకోవాలన్న దృఢ సంకల్పం, రగిలే తపన, సడలని పట్టుదల, మన మీద మనకు అపారమైన నమ్మకం, ప్రేమ, అభిమానం, ఇష్టం, గౌరవం ఉంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి మన వల్ల గొప్పవాళ్ళుగా కాకుండా ఆపలేదు. గుడ్ లక్.